2 లక్షల ఆటోలను ఈవీలుగా మారుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇప్పటికే 3,000 ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రికల్గా మార్చే ప్రక్రియ మొదలైంది అంటుండు. కాలుష్య రహిత నగరం కోసం పరిశ్రమలను తరలిస్తామంటుండు. 2030 నాటికి అమెజాన్ 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని సూచన చేస్తుంది. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ను శంకుస్థాపన చేసిండు. దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. అమెజాన్ అనే సంస్థ మరి ఆయన పెడతాండ కంపెనీ. నిజంగానే నాకు తెలిసి అయితే ఇది దొంగ వార్తనా అనే డౌట్ ఉన్నది నాకు. అంటే రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలి చూస్తూ వస్తున్నాం కాబట్టి నిజంగా ఇది నిజమేనా, ఏమన్నా లోపల ఏమన్నా తిరకాసు ఏమైనా ఉందా అని డౌట్. రేవంత్ అన్న చెప్పాలి. మరి ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు, జూపల్లి, వాకిటి శ్రీగారి ఒకరి తర్వాత ఒక పేర్లు రాసి ఏదో నడిపిస్తున్న నెట్టుకొస్తున్నట్ల రేవంత్ అన్న. ఇక నెట్టుకరా నీ రాదు, మనం ఏం చెప్తాం. 1,500 కోట్ల ఆదాయం పోయినా వెనకడుగు వేయమట. ఇదేందో నగరంలో ఎవరు ఈవీ వాహనాలు కొనుగోలు చేసినా జీరో ట్యాక్సేషన్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పినట్ట. మరి ఈవీ వెహికల్స్ కొనే వాళ్ళు చెప్పాలి. దానికి తోడు ఈయన ఒక్కడే ఏం చేస్తలేడు. దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొన్న ప్రతి ఒక్కరు కూడా రాయితీలు కల్పిస్తున్నాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే అంతో ఇంతో పొల్యూషన్ తగ్గుతుంది. పట్టణాలలో ప్రాంతాల్లో పొల్యూషన్ తగ్గడం కోసం ఇప్పుడు ప్రభుత్వాలు ముందరకు వచ్చి ఇదేదో నడిపిస్తున్నాయి. కొంచెం వర్కౌట్ అవుతుంది వాస్తవంగా చెప్పాలంటే. అయితే ఈ 1,00,000 కోట్ల పెట్టుబడుల గురించి ఇప్పుడు అన్ని పేపర్ రాసినాయి. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ దేవుడేరు, కానీ మరి 1,00,000 కోట్లు పెడితే ఫ్యూచర్ ఉంటుందా? డేటా సెంటర్ అంట మళ్ళీ అది కూడా. రేవంత్ అన్న ఏం నడిపిస్తాడో ఏమో, కానీ పేపర్ల జోకుడు మాత్రం చాలా బాగుంది. 2 తాళాలు ఇస్తే బ్రహ్మాండంగా ఇట్లా మా రాధాకృష్ణ, మా వివేక వెంకట స్వామి ఇట్లా కొడుతుంటారు. 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టండి. అమెజాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ శంకుస్థాపన చేసిండని ఈమె పేరు ఈనాడు. ఈమె పెద్ద ముత్తైద, మా ఆంధ్రజ్యోతి 2వ ముత్తైద, మా వెలుగు 3వ ముత్తైద. 3 ముత్తైదుల మూలకూటంగా తయారైంది ఈ పత్రికలన్నీ. సో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేస్తంటే ఒక పసుపు బియ్యం పోస్తుంది, ఒక దాంట్లో ఆకులు అలవలేసి అంటారుగా ఏమెత్తారన్నా పోకలు ఎత్తారా, పోకలు తమలపాకులు ఒక్కొక్కటి వేసి లాస్ట్కి వడి బియ్యం పోసి ఎక్కడో అక్కడ పోయిన తర్వాత పొద్దుగందలు వండుకొని తింటారు. జనాలందరినీ పొద్దుగులు శుతగానం చేసి పొద్దుగందల పైసలు తెచ్చుకుంటారు. వీళ్ళంతా పొద్దుగాల వార్తలు రాస్తారు. రేవంత్ రెడ్డి పొద్దుగందల కట్ట పంపుతాడు, మనసు కింద తీసుకొని తింటారు. గంతే ఇది జరగబోతుంది. తెలంగాణ అభివృద్ధి కట్ట నమూనా వేసినట. పెట్టుబడులు గమ్యస్థానంగా తీర్చిదిద్దామంట. గత ప్రభుత్వంలోని మంచిని ప్రోత్సహిస్తామంట. ఏది ప్రోత్సహించింది చెప్పి? గత ప్రభుత్వంలో మంచిని ప్రోత్సహిస్తాడు. గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ దందాలలో ప్రజలు బ్రహ్మాండంగా సంపాదించుకుని బతికిరు. మన ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ నడుస్తుందా? గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి, మన ప్రభుత్వంలో వస్తున్నాయా? ఉన్నాయి, పోతున్నాయట. వాళ్ళు రాస్తున్నారు. అది కూడా చెప్తా, ఉన్నాయి, పోతున్నాయి, వచ్చుడు దేవుడెరుగు. ఇప్పుడు కేసీఆర్ రైతు బీమా ఇచ్చేది, కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, కేసీఆర్ రైతు బంధు ఇచ్చేది మేజర్గా. ఏమన్నా చక్కగా మనం ఇస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం ప్రాపర్గా? ఇవాళ వస్తే మనకి సంవత్సరం నాడు రైతు బీమా, ఇవాళ పెళ్లి చేసుకుని మళ్ళీ కొడుకో బిడ్డో పుట్టినాడు కళ్యాణ లక్ష్మి. ఈ పంట రైతు బంధు, మళ్ళా పంటకు మళ్ళా పంట రైతు బంధు, ఇంకో పంటకు, ఇట్లా మనది సీరియల్ నడుస్తుంది. ఏం కంటిన్యూ చేస్తున్నాం? ఆఖరికి ఇలా కాలేజీ రాని చూపించి వాడేదో ప్రాజెక్టు కడితే అలా 2 పిల్లర్లు చూపించి వాడిని బదనాలు చేస్తున్నాం. అది ఇక మరింత మెరుగుపరిచి అమలు చేస్తుందంటే ఇదైతే పెద్ద లంగా ముచ్చటన. ఉన్నదితో చాలు, ఇక నువ్వు మెరుగుపరిచేది ఏమవుద్దు. ఉన్నది ఉన్నట్టు ఇస్తే అడిగే గొప్ప. ఫ్యూచర్ సిటీలో భారీగా పెట్టుబడులట, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయట. 2034 నాటికి అమెజాన్ సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలట. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే అమర రాజా లాంటి పరిశ్రమలు అవసరమట. విద్యుత్ శాఖను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం అంట మేము వచ్చాక అధిక ప్రాధాన్యం ఇచ్చినాం. వాళ్ళేమో విద్యుత్ శాఖల ప్లాంట్లు కట్టిరు, మనమేం ప్రచారం పెద్దగుంది, ప్లాంట్లు సున్నా. వాళ్ళేమో విద్యుత్ శాఖలో 24 గంటలు కరెంట్ ఇచ్చారు, మనమే విద్యుత్ శాఖలో
గాడిద గుడ్డు ఇస్తున్నారు, రోజు 10 సార్లు కరెంటు పోతుంది. ఇలా గ్రామాలలో ఉన్న రైతులు చెప్తారు, మా రైతులు చెప్తారు ఎంత చక్కగా మన కరెంట్ వస్తుంది, ఎంత చక్కగా మనం కరెంట్ ఇస్తున్నాం అనేది. నీది నువ్వు డబ్బా కొట్టుకుంటే ప్రజలు నవ్వుకుంటారు, కానీ అదైతే కథనే. సో ఇక రేవంత్ అన్న గారు అయితే డేటా సెంటర్ ఏదో పెడుతున్నారట. మరి ఇట్లా ఒక్కొక్క ఆయన పార పట్టుకొని ఇట్లా పెడతారు ఏదో బొమ్మలు, అమ్మేదాన్ని డేటా సెంటర్ అని పెట్టిద్దారు పేరు. నమ్మితే మీరు నమ్మరు. ఇక ఇంతవరకు అయితే రేవంత్ అన్న జోకుడు కనిపిస్తాను. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారంట, ఏమవుతారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ రేవంత్ అన్నను చూపించండి, నేను ప్రభుత్వ పాఠశాలలో చదివి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా అంటాడు. అయితే మరి ప్రతి ఒక్కరూ మేము కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం, లేదంటే రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి, ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. కాబట్టి మీరు ఎట్లాగో ముఖ్యమంత్రి అయింది ప్రభుత్వ పాఠశాల చదివి, కాబట్టి మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాల చదువురి, లేదంటే రేవంత్ రెడ్డి మనవన్ని కూడా ప్రభుత్వ పాఠశాల చదివించి మనవన్ని ముఖ్యమంత్రి చేయి. తాతే ప్రభుత్వ పాఠశాల చదువుకొని ముఖ్యమంత్రి అనక మనవాడు కాడానే. ఇగో రేవంత్ అన్న వెనకట్ల చదువులు వేరు, వెనకట్ల గురువులు వేరు, వాళ్ళు చెప్పిన విధానం వేరు, వాళ్ళు బతికిసిన విధానం వేరు. ఇవాళ ఏంది కన్నమ్మ బాల వాడి దేవుడా దండమో దశకమో పెట్టి లక్షల రూపాయల ఫీజులు కడితే కూడా చదువు సక్క చెప్తలేరు. నేను ఆనాటి నుంచి చెప్తూ వస్తున్నా, ఎవడైతే ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు చదువు చెప్తుండో వానికి ప్రైవేటు పాఠశాలలో చదువు చెప్పడం కంటే ఎక్కువ తెలివి ఉంటేనే వాడు వీడు పోటీ పడి డిఎస్సినో ఇంకోటి రాసుకొని ప్రభుత్వ ఉద్యోగం కొడితే, ఈ చదువు తక్కువ వచ్చినోడే పోయి ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్తున్నాడు, చదువు ఎక్కువ వచ్చినోడు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ చేస్తున్నాడు. కానీ దుర్మార్గం ఏంటంటే వీడు అది అంటారు కాదు, ఉద్యోగం వచ్చినాక దున్నపోతులేక తిని మేసుకుంటూ ఆ పిల్లల్ని నాగం చేస్తుండు. వాడేమో ఓనరు, ఎవడైతే ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నా వాడు మంచిగా చదువు చెప్తేనే జీతం ఇస్తాడు, కాబట్టి చచ్చినట్టు వాడు నేర్చుకొని చదువు చెప్తుండు అంటారుగా. చదువుకొని అంట ఇంకేదో అయినట్టున్నది లెక్క, చదివి సన్నాసుల్లో తయారవుతారు. మరి గవర్నమెంట్ స్కూళ్ళను నాశనం చేస్తుంది సగం టీచర్లే, అంటారుగా సోమరిపోతులుగా తయారవుతారు. ఇంకా నేటి నుంచి మరి బోనాల నేటనే ఉత్సవాలకు రేవంత్ అని 20 కోట్లు ఇచ్చంట. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. తర్వాత మహారాష్ట్ర ఇది పేచి ఇక బోనాల పండుగలు ఉన్నాయా, ఈ రోజు నుంచే స్టార్ట్. దాదాపు హైదరాబాద్లో నెల పైన ఉంటుండొచ్చా. 20 కోట్లట ఉత్సవాలు, 20 కోట్లు ఇచ్చంటే. ఇప్పుడు అదే ఈద్ ముబారక్ దేతామంటే 100 కోట్లు ఇస్తుండే. రాష్ట్రం మొత్తం బోనాల పండుగ చేసుకుని 20 కోట్ల. ఊరుకో లక్షణ పోతాయన నా డౌట్, ఊరుకో లక్షణన్న.